బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరి వల్ల వెళ్ళే అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలి. ఇటు కేరళలో విజృంభిస్తుంది ఒక కొత్త వ్యాధి. ఆ వ్యాధి వల్ల ఇప్పటికి కొంతమంది చనిపోయారు. వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి పేరు వచ్చేసి అమీబిక్ మోనింగో ఎన్సోఫాలిటిస్. సో కీలక ఆదేశాలు జారీ చేశారు ఇటు కేరళకు సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్. నదిలో స్నానాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు. ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు కేరళలో 69 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఈ వ్యాధి కారణంగా ప్రస్తుతానికి 19 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ వ్యాధి నదిలో స్నానం చేసినా కానీ, మీరు ఎక్కడైనా లేక్స్ కానీ పాండ్స్ కానీ దాంట్లో స్నానం చేసినా లేకపోతే ఈత కొట్టినప్పుడు మీ ముక్కులోకి నీళ్లు వెళ్తున్నాయి కదా, ఆ నీళ్ళ వల్ల మీకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే నవంబర్లో మనం చూస్తే కనుక 150 కేసెస్ ఇప్పటిదాకా రిజిస్టర్ అయినాయి. దాదాపు ఈ సంవత్సరం కేరళలో 30 మంది చనిపోయారు. గత సంవత్సరంతో పోలిస్తే కనుక ఇది నంబర్ ఆఫ్ డెత్స్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద ఒక అమీబా లాంటిది మీ బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత అంటే మీరు స్నానం చేసినప్పుడు మీ ముక్కులోకి ఆ వాటర్ ద్వారా ఎంటర్ అవుతుంది. స్నానం చేసినప్పుడు కానీ ఈత కొట్టినప్పుడు కానీ ఎంటర్ అయిన తర్వాత మీ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది.